यो नमः दिगंबर दिगंबर दत्ता दिगंबर श्रीपाद श्रीवल्लभ दिगंबर श्री नरसिंह सरस्वती दिगंबर दत्त महाराज की जय। ओम गम गणपताय नमः। ओम नमः शिवाय। అందరికీ దత్త భక్తులందరికీ ముందుగా ఆ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ పూర్తిగా కలగాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను। మన దత్తపీఠంలో మీకు చండీయాగం టైంలో మన ఈ యొక్క ఈశ్వరుని తీసుకురావడం జరిగింది। అప్పటి నుంచి ప్రతిరోజు కూడా నిత్యం మన అనుష్ఠానం చేసుకోవడం జరుగుతున్నది। ఈరోజు మొట్టమొదటి మహాశివరాత్రి మన పరమేశ్వరుడు వచ్చాక లింగం వచ్చాక ఈరోజు రాత్రి 10 గంటలకి మహాలింగార్చన కార్యక్రమం జరుగుతుంది। అంతా కూడా చక్కగా సంప్రదాయపరంగా రాత్రి 10 నుంచి అంతా కూడా సంప్రదాయంగా ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతున్నది। దీనికి మన ఇక్కడ ఉన్న దత్త భక్తులు వాలంటీర్లు ఏదైతే వాళ్ళందరూ కూడా మారేడు దళాలు తగ్గించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। అయితే ఇక్కడ ఈ మహాశివరాత్రి ఇది కొంతమంది లైవ్ పెట్టమంటున్నారు। గతంలో లైవ్లో పెట్టినప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాం। మన చిన్న ఫోన్ కావడం వల్ల లైవ్ అనేది కూడా ఇబ్బంది అవుతున్నది। కాబట్టి ఆ అభిషేకానికి సంబంధించిన వీడియో మాత్రం యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది। అలాగే మనం ఎవరైతే ఈ యొక్క భక్తులు గోతనమ్మలు గతంలో చండీయాగంలో కానీ సుదర్శన యాగంలో కానీ రుక్మిణీ కళ్యాణానికి కానీ ఇచ్చిన వాళ్ళు మన ప్రతి నెల సకలహర త్రయోదశి హోమ టైంలో కానీ ఈ హోమాలు ఈ గోతనామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదివటం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా మీ అందరికీ కూడా ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీరాలని ఈ ఏకాదశ రుద్రాభిషేకంలో సంకల్పం చెప్పుకొని చేయడం జరుగుతుంది। అయితే ఇక్కడ అందరూ ఒకసారి గమనించండి, మన రోడ్ల పక్కన అక్కడ పల్లెటూరులో ఈ కాయలు కాస్తూ ఉంటాయి। అయితే కొంతమంది భక్తులు ఈ కాయలు ఆకర్షించబడతారు, కానీ కొంతమంది తెలియదు ఈ కాయలు ఏంటో అన్నది। రోడ్డు పక్కన ఉత్తిగా మోస్తూ ఉంటాయి। ఇది ఉమ్మెత్త కాయలు। ఆ ఉమ్మెత్త పువ్వులతో వినాయకుడికి కానీ సకల చేస్తున్నాడు వినాయకుడు, అలాగే ఈ పరమేశ్వరుడికి ఆ ఉమ్మెత్త పువ్వులు ఉమ్మెత్తకాయలుతో పూజ చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది। అయితే మరొకటి కూడా చేయొచ్చు, చాలామందికి తెలుసో లేదో, ఈ ఉమ్మెత్తకాయల్ని సగానికి కట్ చేసి దాంట్లో ఉన్న గుంజంతా తీసేసి ఒక పెరిమిదిలా చేసి అందులో ఆవు నెయ్యి వేసి కొద్దిగా 2-3 చుక్కలు తేనె చుక్కలు కూడా వేసి దీపం వెలిగించినట్లయితే అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది। ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో, ఎవరైతే ఈ అప్పులు మేము తీరట్లేదండి, ఆర్థిక సమస్యతో కుటుంబెట్లు ఆడిపోతున్నాము, మా ఆర్థిక సమస్య అసలు మరుగుపడట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ మహాశివరాత్రి నాడు రాత్రి ఈ ఉమ్మెత్తకాయలు సంపాదించి, నేను అప్పటికప్పుడు అనుకున్నాను మీ అందరికీ ఉపయోగపడుతున్నాను, అప్పటికప్పుడు ఈ వీడియో చేయటం కూడా కారణం ఒకటే, ఈ మహాశివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత ఒక వీడియో చూసినట్లయితే ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కదండి। ఈ మహాశివరాత్రి నాడైనా మనం ఏం చేస్తారంటే సగానికి కోసేసి అందులో గుంజు తీసేసి ఆవు నెయ్యి వేసి తేనె చుక్కలు వేసి దీపం వెలిగించినట్లయితే మన ఆర్థిక సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడవచ్చు। అయితే ఏం చేసినా భక్తితో చేయాలి। ఇది అప్పు తీరిపోతుంది అండి అని చెప్పేసి చేయకండి, ఎందుకంటే అలా తీరకపోతే వెంటనే నాకు ఫోన్ చేసి మీరు చెప్పాను నేను రెమెడీ నేను చేశాను తీరలేదండి అంటారు। ఎన్ని చేసినా భక్తి అన్నది లేకపోతే నిరుపయోగం। కాబట్టి అందరూ కూడా భక్తితో పరమేశ్వరుడి మీద భారంతో చేసినట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। మాకు ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి, పల్లెటూరులో ఎక్కడైనా రోడ్ల పక్కన కనపడుతూ ఉంటాయండి, ఇవి ఉమ్మెత్తకాయలు అంటారు। కాబట్టి ఈ ఉమ్మెత్తకాయలతో సగం కోసి గతంలో చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు దీపం పెట్టుకోండి, ఆవు నెయ్యి కొద్దిగా తేనె చుక్కలు వేసి దీపం పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది। అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలగాలంటే అందరూ పొద్దున వెళ్తారు కాదు, సాయంత్రం సంధ్యావేళలో పరమేశ్వరుని యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఆయన బోలాశంకరుడిగా పార్వతీదేవితో నాట్యం చేస్తూ ఉంటాడండి సాయంత్రం సంధ్యావేళలో। ఆ టైంలో మనం ఏం అడిగితే అది ఇస్తారట। కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఏలినాటి శని ఉంది, మాకు కోటి ఉంది అని అనుకున్న వాళ్ళు కాస్త మనసు కూడా ప్రశాంతంగా కలుగుతుంది,
సంధ్య వేళలో వెళ్ళి ఈ పరమేశ్వరుడి యొక్క ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే మనకి ఆయన బోళాశంకరుడు అంటారు ఆ టైంలో. కాబట్టి ఆయన ఏం అడిగితే అది ఇచ్చేస్తారండి. అందుకని సాయంత్రం మాట సంధ్యావేళలో పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. ఇక్కడ మరొకటి ఏంటంటే చండీ ప్రదక్షిణం అంటారు. మనం పరమేశ్వరుని యొక్క అభిషేకం చేస్తున్నప్పుడు పక్కన నుంచి మన ఈ యొక్క ఏదైతే సోమసూత్రం నుంచి ఆ అభిషేకం నీరు వెళ్తూ ఉంటాయండి. అక్కడ దాకా ప్రదక్షిణ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ దాటకుండా మళ్ళీ వచ్చి ఇతర వైపు నుంచి మళ్ళీ సోమసూత్రం దాకా వెళ్తే ఒక చండీ ప్రదక్షిణం అవుతుందండి. అలా ఎవరైతే 21 రోజు ఆపకుండా చండీ ప్రదక్షిణాలు చేస్తున్నట్లయితే అప్పుడు మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మరొక విషయం చెప్తున్నాను మీకు. ఈ మారేడు దళాలు ఉన్నాయి కదండి, అవన్నీ పరమేశ్వరుడికి చేస్తూ ఉంటాం మనం. శుక్రవారం నాడు మారేడు దళాలతో లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం నాడు మారేడు దళాలతో పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరొకటి కూడా చెప్తారు ఇక్కడ మీకు, వేళంతా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం గురించే. ప్రతి శనివారం తులసిమాల వేస్తూ ఉంటాం అన్న మనం వెంకటేశ్వర స్వామికి. కానీ శుక్రవారం నాడు వేసినట్లయితే, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేసినట్లయితే శుభ్రంగా మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైతే ఈ లక్ష్మీదేవి యొక్క ఆలయాలు కానీ లేదా మన ఇంటి దగ్గర కానీ మారేడు కాయలు ఉంటాయి కదండి, ఆ మారేడు కాయలు కోసి ఒకసారి అయితే కాయక పరంగా కానీ నైవేద్యం పెట్టినట్లయితే కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా మనం యొక్క ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి చక్కటి పరిష్కారము నేను చెప్తున్నాను. మీరు మీకు తెలుసు, ఇక్కడ ఈ గుడి కట్టిన కొత్తలో పెద్దగా జనసంచారం ఏమి ఉండేది కాదు. తర్వాత నేను కమలాత్మకదేవి ఉపాసకుని అయిన తర్వాత శ్రీపాదవల్లభుడు గారు నా ఒక గురువుతో ఆయనే చెప్పారనుకుంటాను. నేను ఎవరు చెప్పినా ఆయన చెప్పినట్టే. నాకు ఒక గురువుగారి ద్వారా నాకు కమలాత్మదేవి ఉపదేశించడం, అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కూడా ఈ మారేడుకాయలు తీసుకురావచ్చి లక్ష్మీదేవి నైవేద్యం పెట్టడము, అలాగే ప్రతి నెల సంకటహారతి చేస్తున్నాడు వెలక్కాయలతో హోమం చేయటం, తర్వాత వెలక్కాయ కూడా కోసి వినాయకుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. వినాయకుడికి నైవేద్యం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించేస్తుంది. ఇక్కడ శివుడికి మహాశివరాత్రి నాడు ఈ ఉమ్మెత్తకాయలు కోసి దీపం పెట్టినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించేస్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి శుక్రవారం నాడు తులసిమాల వేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం. కానీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి ఎక్కడ కనపడదు, ఎక్కడ ఉంటుందండి? గుండెలో ఉంటుంది. కాబట్టి మనము వెంకటేశ్వర స్వామికి విగ్రహం మన ఫోటో కానీ ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఒక కుంకుమ బొట్టు పెట్టి అమ్మ అనుగ్రహించాలన్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ నేను చెప్పినవన్నీ కూడా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా శీఘ్రంగా కలుగుతుంది. అలాగే ముఖ్యంగా నేను చేతులతో నుంచి నమస్కరించి చెప్తున్నది ఏంటంటే, మాకు అప్పులు ఉన్నాయి కదా అని పదే మాకు అప్పులు ఉన్నాయి అని అంటాం కానీ, ఏడుస్తూ కూర్చోవడం కానీ, మా అప్పులు తీరట్లేదని పదే అంటున్నట్లయితే ఎవరికి అప్పులు తీయరవు. ఎందుకంటే ఏదైతే మనం తలుచుకున్నామో అదే మనకి దగ్గర అవుతుంది. మనం ఏదైతే మనం పదే అనుకుంటున్నామో అదే మనకు తెష్ట వేస్తుంది. మా ఇంట్లో దరిద్రం ఉందండి, నువ్వు పదే దరిద్రం ఉందంటే ఆ దరిద్రావతే వస్తుంది. మా ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అనుకోండి, ఒకసారి లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండటానికి ప్రయత్నించండి, పాజిటివ్గా ఆలోచించండి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. అప్పులన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇవన్నీ పాటిస్తారని కోరుతున్నాను. అలాగే రాత్రి 10ంటికి నేను ఈ ఏకాదశ రుద్రాభిషేకం వీడియో పెడతాను, అది కూడా చూసి తరిస్తారని కోరుకున్నాను. జయ గురుదేవ దత్త.